ఎవరో కాదు, వీళ్ళ ఎంప్లాయీ, ఈ ఏజెన్సీలోని అమ్మాయి. అయితే ఈ అమ్మాయి మీద ఒకతను ఎవరో ప్రైవేట్ వీడియోలు చేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తుంటే అమ్మాయి వీళ్ళ దగ్గర హెల్ప్ కోసం వస్తే ఈ అమ్మాయిని సేవ్ చేశాడు. ఈమె ఈ రకంగా రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. అలాగే మీరు చెప్తున్నారంటే వీళ్ళు పెట్టిన ఏజెన్సీ వల్ల దగ్గరగా 240 ఫ్యామిలీలన్నీ కూడా అక్కడ హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయ్యారు. మరి వారెవరూ కూడా చేయని ఆరోపణలు ఈ 40 మంది ఎందుకు చేస్తా ఉన్నారు అని కూడా మేము మాట్లాడడం జరిగింది. రైట్, ఒకసారి నేను క్లియర్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఏం జరిగింది అనే దాని గురించి ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఫేమ్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. యూకే వీసా రెవెన్యూ పేరుతో 15 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. పోలీసుల వివరాల ప్రకారం మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. తన యూకే వీసా గడువు ముగియనుండడంతో రెన్యువల్ కోసం ఆయన డెస్టినీ కన్సల్టెన్సీని నడుపుతున్న నందు కుటుంబాన్ని సంప్రదించారు. వీసా ప్రక్రియను సులభంగా పూర్తి చేస్తామని నమ్మించి వారి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితుడు తన ఫిర్యాదుతో పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా వీసా పని పూర్తి చేయలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక బాధితుడు ఫిర్యాదు మేరకు చీటింగ్ అలాగే నమ్మక ద్రోహం సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 515/2025 సో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇబ్రాహీంపట్నం ఎస్ఐ పి రాజు ధృవీకరించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని ఆయన తెలిపారు. యూట్యూబ్ లో నందుకు ఉన్న పాపులారిటీని చూసి నమ్మి డబ్బులు ఇచ్చానని బాధితుడు చెబుతున్నాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనే పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విధంగా యూకే ఉద్యోగాలు వీసాల పేరుతో 15 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేశారని మరికొందరు ఆరోపిస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలు నందు కుటుంబం ఖండిస్తున్నట్లు సమాచారం. తమపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకప్పటి నటి అయిన రమానందన తన కుటుంబంతో కలిసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ వ్లాగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు వచ్చే తాజా ఆరోపణలతో ఈ యూట్యూబ్ జంట వివాదంలో చిక్కుకుంది. ఈ కేసుపై ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సో గైస్, చూశారు కదా నందూస్ వరల్డ్ రమానందన అలాగే వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్. ఇక్కడ అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే నందుకు సంబంధం లేదు ఆ ఏజెన్సీతో అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకు ఆ రకంగా చెప్తున్నారు? సంబంధం లేనప్పుడు ఇక్కడ సంబంధం ఉంది అని ఇక్కడ విక్టిమ్స్ ఎవరో చెప్పట్లేదు, మోసపోయామని అంటే అలానే మాత్రమే చెప్తున్నారు. అంటే నిజంగానే స్కామ్ జరిగింది, ఆ స్కామ్ కి నందు ఎవరైతే ఉన్నారో రమానందన ఆమెకి సంబంధం లేదని చెప్తున్నారా? లేకపోతే అసలు స్కామ్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని చెప్తున్నారా? ఇతను పెట్టడం అయితే కేసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కూడా ఇటు నందన కావచ్చు, వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్, వాళ్ళ నాన్నగారు కూడా కావచ్చు, అలా ఆ రకంగా కేసు పెట్టారు కదా. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి కేసు అయితే నమోదైంది. ఇంకా బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆమె గురించి అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా కేసులు పెట్టట్లే. సో చూద్దాం, ఈ కేసులో దర్యాప్తు అయితే జరుగుతుంది. దర్యాప్తు జరిగే కొద్దీ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నందూస్ వరల్డ్. సో ఈ యూట్యూబర్ కి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ పైన ఒక చీటింగ్ కేసు అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఎఫ్ఐఆర్ అయ్యింది. ఒక పర్సన్ మామిళ్లపల్లి శివక్రాంతి డెస్టినీ కన్సల్టెన్సీకి వీసా గడువు పూర్తయింది. దాన్ని రీరెన్యువల్ చేయించుకోవడానికి 15 లక్షల రూపాయలు జాగర్లమూడి మధుకర్ అంటే నందూస్ ఎవరైతే ఉన్నారో రమానందన అలియాస్, సో వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్ కి డబ్బులు ఇచ్చానంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే జాగర్లమూడి మధుకర్ వాళ్ళ యొక్క ఫాదర్ ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. యూకే వీసా రెవెన్యూ దీనికోసం 15 లక్షల రూపాయలు ఇచ్చాను, నన్ను మోసం చేశారు, నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నా నెంబర్ బ్లాక్ చేశారు, నా మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు, మెయిల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ఇతను చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి పూర్తి ఆధారాలతో
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో కేసు అయితే నమోదు చేసుకున్నారు. చీటింగ్ కేస్ సెక్షన్స్ వచ్చేసి 515/225. సో మీ అందరికీ బాగా తెలుసు, కొన్ని రోజుల నుంచి కూడా నందూస్ వరల్డ్ యూట్యూబ్కి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ జాగర్లపూడి మధుకర్ అలాగే రమా నందన పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఈ కాస్ వీసాస్ ఇప్పిస్తానని చెప్పి దగ్గరగా 40 మంది వాళ్ళందరినీ కూడా మోసం చేసింది. ఒక్కొక్కరి దగ్గర 15 నుంచి 25 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకుని అందరినీ కూడా మోసం చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటకు రావడం కాదు, ఇప్పుడు చేసిన ఆరోపణలన్నీ కూడా కాదు, 6 నెలల క్రిందటే ఈమె పైన అనేక ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి. అప్పుడే ఈమె నచ్చని వారు, ఈమె ఎదుగుదల చూసి ఓర్చుకునే వారు వాళ్ళందరూ కూడా ఈమె పైన ఈ రకంగా ఈ సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగేట్టు కూడా ఆమె ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక తాజాగా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి పర్సనల్ అడ్వైజర్ అంటూ కూడా ఒక పర్సన్ రీసెంట్ గా వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. హైకోర్టు అడ్వకేట్ అనురాగం మాగంటి. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్తానంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. సుమారు 11 నిమిషాలు ఉంది. ఆ వీడియో కూడా డైరెక్ట్ నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఆ ఛానల్లోనే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇదంతా కూడా చేస్తుంది ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాకు తెలిసిన వ్యక్తే. సో మా కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక అమ్మాయిని వేధించాడు. ఆ అమ్మాయి ఆ విషయాన్ని మాకు చెప్పింది. దీంతో మేము ఏ రకంగా అయితే లీగల్గా యాక్షన్ తీసుకోవాలో ఆ రకంగా లీగల్ యాక్షన్ తీసుకున్నాం. దాని తర్వాత ఇతను పూర్తిగా మద్యం సేవించడం వల్ల యూకే ఇతను వీసాని క్యాన్సిల్ చేసింది, ఇతను జాబ్ కూడా పోయింది. దాని తర్వాత ఇతను తిరిగి ఇండియాకు వచ్చేసాడు. అయితే ఆ అమ్మాయి విషయంలోనూ ఇటు జాబ్ పోయిన విషయంలోని కారణం మేమే అంటూ అప్పటి నుంచి కూడా మా పైన అనేక ఆరోపణలు చేస్తూ ఇలా వేరే యూట్యూబ్ ఛానల్స్ కి సోషల్ మీడియాస్ కి డబ్బులు ఇచ్చి వీడియోలు చేపిస్తున్నాడంటూ కూడా ఆమె మాట్లాడుతాం. రైట్, అసలు అడ్వకేట్ ఏం మాట్లాడుతుంది ఒకసారి మనం క్లియర్ గా వినేద్దాం. అసలు నిజంగానే అమ్మాయి గురించి ఏమైనా విషయం ఉందా అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ జాబ్ సంబంధించి ఈ జాబ్ లో పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, వీసాల పేర్లతో మోసపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారో దాని గురించి క్లియర్ గా వినే ప్రయత్నించేద్దాం. లైక్ నిజం ఏంటంటే ఈ ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇలా వాళ్ళ మిస్బిహేవియర్ తోటి అక్కడ ఉన్న ఎంప్లాయీస్, ఆడపిల్లల ఎంప్లాయీస్ తోటి మిస్బిహేవ్ చేసి తాగి వెళ్ళి వాళ్ళు చేసిన తప్పుల వల్ల. సో అర్థమైందా? సో ఆమె ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ మద్యం సేవించి ఇక్కడ దొరికిపోవడం, లేదంటే వాళ్ళ పరిమితి అయిపోవడం అక్కడ. దీనివల్ల వాళ్ళ జాబులు పోయి వీసాలను పోగొట్టుకుని ఇక్కడికి వచ్చేసారు. దీంతో ఎవరైతే ఈ మధుకర్ అతను పెట్టిన ఏజెన్సీ ద్వారా అక్కడ రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళు టార్గెట్ చేసి వీళ్ళపైన అటాక్ చేస్తున్నారు. ఇందులో అసలు సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు. నష్టపరిహారం వస్తుందని చెప్పి వారు కూడా ఇందులోకి వచ్చారంటూ కూడా ఆమె మాట్లాడుతున్నారు. అలాగే దీంతో పాటు ఇంకొక మాట కూడా ఆమె మాట్లాడారు. ఒకసారి అది కూడా మనం క్లియర్ గా వినే ప్రయత్నం చేద్దాం. స్వయంగా ఈమెకి షేర్ చేసుకున్నారంట, రమానందన గారు మీకు షేర్ చేశారంట ఆ విషయం. అది కూడా ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇది మొత్తం స్టార్ట్ అయింది ఒక అమ్మాయికి సేవ్ చేయడం వల్ల. ఒక అమ్మాయి వల్ల స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వీళ్ళ ఎంప్లాయీ, ఈ ఏజెన్సీలోని అమ్మాయి. అయితే ఈ అమ్మాయి మీద ఒక అతను ఎవరో ప్రైవేట్ వీడియోలు చేసి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తుంటే అమ్మాయి వీళ్ళ దగ్గర హెల్ప్ కోసం వస్తే ఈ అమ్మాయిని సేవ్ చేశాడు. ఈమె ఈ రకంగా రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. అలాగే మీరు చెప్తున్నారంటే వీళ్ళు పెట్టిన ఏజెన్సీ వల్ల దగ్గరగా 240 ఫ్యామిలీలన్నీ కూడా అక్కడ హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయ్యారు. మరి వారు ఎవరు కూడా చేయని ఆరోపణలు ఈ 40 మంది ఎందుకు చేస్తా ఉన్నారు అంటే కూడా మేము మాట్లాడడం జరిగింది. రైట్, ఒకసారి నేను క్లియర్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు ఎన్టీఆర్ జిల్లాలో ఏం జరిగింది అనే దాని గురించి ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఫేమ్ రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్. ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. యూకే వీసా రెవెన్యూల్ పేరుతో 15 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
పోలీసుల వివరాల ప్రకారం మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. తన యూకే వీసా గడువు ముగియనుండడంతో రెన్యువల్ కోసం ఆయన డెస్టినీ కన్సల్టెన్సీని నడుపుతున్న నందు కుటుంబాన్ని సంప్రదించారు. వీసా ప్రక్రియను సులభంగా పూర్తి చేస్తామని నమ్మించి వారి దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నారని బాధితుడు తన ఫిర్యాదుతో పేర్కొన్నారు. అయితే నెలలు గడుస్తున్నా వీసా పని పూర్తి చేయలేదని, డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక బాధితుడు ఫిర్యాదు మేరకు చీటింగ్ అలాగే నమ్మక ద్రోహం సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 515/2025 సో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇబ్రాహీంపట్నం ఎస్ఐ పి రాజు ధృవీకరించారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతుందని ఆయన తెలిపారు. యూట్యూబ్ లో నందుకు ఉన్న పాపులారిటీని చూసి నమ్మి డబ్బులు ఇచ్చానని బాధితుడు చెబుతున్నాడు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలోనే పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విధంగా యూకే ఉద్యోగాలు వీసాల పేరుతో 15 లక్షల నుంచి 25 లక్షల వరకు వసూలు చేశారని మరికొందరు ఆరోపిస్తున్న వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలు నందు కుటుంబం ఖండిస్తున్నట్లు సమాచారం. తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకప్పటి నటి అయిన రమానందన తన కుటుంబంతో కలిసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ వ్లాగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు వచ్చే తాజా ఆరోపణలతో ఈ యూట్యూబ్ జంట వివాదంలో చిక్కుకుంది. ఈ కేసుపై ఇంకా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సో గైస్, చూశారు కదా నందూస్ వరల్డ్. రమానందన అలాగే వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్. ఇక్కడ అడ్వకేట్ ఏం చెప్తున్నారంటే నందుకు సంబంధం లేదు ఆ ఏజెన్సీతో అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకు ఆ రకంగా చెప్తున్నారు? సంబంధం లేనప్పుడు ఇక్కడ సంబంధం ఉంది అని ఇక్కడ విక్టిమ్స్ ఎవరో చెప్పట్లేదు, మోసపోయామని అంటే అలానే మాత్రమే చెప్తున్నారు. అంటే నిజంగానే స్కామ్ జరిగింది, ఆ స్కామ్ కి నందు ఎవరైతే ఉన్నారో రమానందన ఆమెకి సంబంధం లేదని చెప్తున్నారా, లేకపోతే అసలు స్కామ్ కి వాళ్ళ ఫ్యామిలీకి ఏ సంబంధం లేదని చెప్తున్నారా? ఇతను పెట్టడం అయితే కేసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కూడా ఇటు నందన కావచ్చు, వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్, వాళ్ళ నాన్నగారు కూడా కావచ్చు, అలా ఆ రకంగా కేసు పెట్టారు కదా. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి కేసు అయితే నమోదైంది. ఇంకా బాధితులు మీడియా ముందుకు వచ్చి ఆమె గురించి అయితే చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా కేసులు పెట్టట్లే. సో చూద్దాం, ఈ కేసులో దర్యాప్తు అయితే జరుగుతుంది. దర్యాప్తు జరిగే కొద్దీ ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. నందూస్ వరల్డ్. సో ఈ యూట్యూబర్ కి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ పైన ఒక చీటింగ్ కేసు అయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఎఫ్ఐఆర్ అయ్యింది. ఒక పర్సన్ మామిళ్లపల్లి శివక్రాంతి డెస్టినీ కన్సల్టెన్సీకి వీసా గడువు పూర్తయింది. దాన్ని రీరెన్యువల్ చేయించుకోవడానికి 15 లక్షల రూపాయలు జాగర్లమూడి మధుకర్ అంటే నందూస్ ఎవరైతే ఉన్నారో రమానందన అలియాస్, సో వాళ్ళ హస్బెండ్ జాగర్లమూడి మధుకర్ కి